హాయ్ అండి, ఇందాక అమ్మవారికి నగలు అలంకరించాం కదండి. ఆ నగలు ఇప్పుడు మీకు విడిగా చూపిస్తున్నాం అంటే మనకి ఇలా సెట్స్ లాగా వస్తాయి. ఫస్ట్ లాంగ్ చైన్, షార్ట్ చైన్, ఇంకా షార్ట్ చైన్ అండి. సో ఇక్కడ మనకి చూసుకుంటే మామిడి పిండులతో వచ్చిందండి. గ్రీన్, వైట్, రెడ్. సో ఆ కాంబినేషన్ లో వచ్చిందండి. చూడండి ఎంత బాగుందో చూడండి ఒకసారి. గ్రీన్, వైట్, రెడ్ మామిడి పిందులు ఎంతో బాగుందండి ఇలాగా. సో ఇలాంటి మనకి చాలా మోడల్స్ వచ్చాయండి. ఇక్కడ చూడండి ఫ్లవర్ టైప్ లో వచ్చినాయి. సేమ్ ఇది కూడా వైట్, గ్రీన్, రెడ్ కాంబినేషన్ లో వచ్చిందండి. లాంగ్, షార్ట్, వెరీ షార్ట్ అండి. మనకి ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. మన దగ్గర ఏ సైజ్ అమ్మవారు ఉన్నా మనకి పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందండి. అండ్ నెక్స్ట్ వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ లో వచ్చిందండి. చూడండి ఇక్కడ కూడా మనకి 3 సైజెస్ అనేవి వచ్చాయి. మన దగ్గర ఏ బొమ్మ ఉన్నా కానీ దేనికైనా సెట్ అయిపోయే విధంగా ఇచ్చారండి ఇక్కడ మనకి. చూడండి అండి, ఇప్పుడు మనకి ఇవి వెరీ షార్ట్ అండి. మనం జస్ట్ టెంకాయకి పెట్టుకున్నా కానీ నగలు పెట్టుకోవాలనుకుంటాం కదండి, వాటికి బాగా సెట్ అవుతుందండి. ఇక్కడ లక్ష్మీదేవి వచ్చింది, చుట్టూ కూడా అష్టలక్ష్మిలు వచ్చినాయి అండి. ఎంతో బాగుంది చూడండి. అష్టలక్ష్మి చూడండి చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి. ఇది కూడా అమ్మవారికి అలంకరించుకోవడానికి ఏంటండి. చిన్న చిన్న బొమ్మలకి ప్లెయిన్ గా తీసుకుంటే మనమే అలంకరించుకోవచ్చు అండి. సో ఇది కూడా అంతేనండి. మనం ప్లెయిన్ గా తీసుకున్నప్పుడు అమ్మవారికి అలంకరించుకోవడానికి చాలా బాగుంటుందండి. అండ్ ఇక్కడ మనకి అమ్మవారికి అలంకరించుకోవడానికి దండాలు, కమ్మలు అండ్ పాపడి బిళ్ళ అన్నీ వచ్చాయండి. బొమ్మ అలంకరించుకోవడానికి చాలా బాగుంటుందండి అండి. ఇప్పుడు మీకు అమ్మవారికి టెంకాయ మీద అలంకరించుకోవడానికి మనం అమ్మవారిని కొంతమంది టెంకాయతో అలంకరించుకుంటారు కదండి. టెంకాయతో అలంకరించుకునే వాళ్ళకి మన దగ్గర స్టిక్కర్స్ కూడా ఉంటాయండి. అమ్మవారి కళ్ళు, ఇక్కడ అమ్మవారి కనురెప్పలు, కనుబొమ్మలు ఉంటాయండి. ముక్కు, నోరు, ముక్కు పుడక, బొట్టు అండి. సో ఇక్కడ మనం ఇది ఎలా అలంకరించుకుంటాం అంటే టెంకాయ మీద ఇట్లా పెట్టుకోవచ్చు అండి. మనకి కావాలంటే ఇటు అటు హోల్స్ పెట్టుకోవచ్చు అండి. ఇట్లాగా వారి ముఖమేనండి. కొంతమంది చిన్నగా టెంకాయలు పెట్టుకొని చేసుకుంటారు కదండి, వాళ్ళ వరకు కావాలనుకుంటే ఇలా కూడా మనకి అవైలబుల్ గా ఉంటాయండి. హాయ్ అండి, ఇప్పుడు మనకి ఈ కమ్మి స్పెషాలిటీ అనేది ఏంటో చూపిస్తానండి మీకు. ఇక్కడ మనం టెంకాయ పెట్టుకున్న తర్వాత మనం కలసం చెంబు మీద మనం ఎర్రగొడ్డ అనేది కప్పుకుంటాం కదండి. ఆ తర్వాత ఇట్లా మనం పెట్టుకున్న తర్వాత ఈ కమ్మి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఇక్కడ మనకి పూలమాల అండి. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పూలమాల వేసుకోవడానికి, అమ్మవారికి పెట్టుకోవడానికి, అండ్ నగలు పెట్టుకోవడానికి, అండ్ మనకి ఇంకేమైనా కావాలన్నా ఇట్లా తోరణాలు పెట్టుకోవడానికి కూడా మనకి బాగా పనికొస్తుందండి. సో అమ్మవారికి మనం ఈ స్టాండ్ పెట్టుకున్నప్పుడు ఇలా అలంకరించుకోవచ్చండి. మీకు టెంకాయ మీద అలంకరణ చేసుకునేటప్పుడు ముక్కు, మొహము, కళ్ళు, కనుబొమ్మలు, బొట్టు అన్ని చూపించాం కదండి. దాంతో పాటు మన నగలు కూడా అలంకరించుకోవచ్చండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చైన్స్ వస్తాయండి. ఇది మొత్తం స్టోన్ వర్క్ అండి. ఇది మొత్తం ముత్యాలు, తామర పూలతో వచ్చిందండి వర్క్ మొత్తం. చూడండి ఇక్కడ మొత్తం బ్లూ కలర్, వైట్ కలర్ ముత్యాలు కలర్స్ తో వచ్చినాయండి. అండ్ ఇక్కడ కూడా మనకి చాలా మోడల్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి.